గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్ 2 లక్షల జీతం. జపాన్లో మనకి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్+ వారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 2 తెలుగు రాష్ట్రాల నుంచి 73% డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఖాళీగా ఉంటున్నారు. ఏంది సార్ ఈ పరిస్థితి ఎలా వచ్చింది? 73% ఆఫ్ ద స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉన్నారు. సో దాని గురించి అని చెప్పేసి ఈ జాబ్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అనేది మేము తీసుకొచ్చింది. డిగ్రీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా బిజినెస్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, హోటల్ ఇండస్ట్రీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, ఎవరికైనా దే హ్యావ్ ద జాబ్స్ అండి. అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి అక్కడ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఒక ఇండియన్ స్టూడెంట్కి గాను 3 జాబులు అనేది దే ఆర్ వెయిటింగ్ రైట్ నౌ. ఇట్ ఈస్ అ క్లియర్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది మేము ED+ ద్వారా క్లియర్గా చెప్తుంది. లేదు, మా ప్రోగ్రామ్ ద్వారా వెళ్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ త్రూ N3 itself. స్టార్టింగ్ శాలరీ బేసిక్ ఎంట్రీ లెవెల్ జాబ్కి అరౌండ్ 1,30,000 అండి. బట్ నీకు వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్ని మేము నేర్పిస్తున్నాము. దాని తర్వాత నీకు వచ్చే అక్కడ ఉన్న కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్ మేము అరేంజ్ చేస్తాం. మేము వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, వెన్ యూ కాంటాక్ట్ అస్ ED+, వీ విల్ షో యూ అ రైట్ పాత్. నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, కానీ జాబ్స్ మాత్రం వేలలో కూడా ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ మంచి ప్యాకేజ్తో జపాన్లో మనకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎడ్+ వారు. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, ఎలాంటి ప్యాకేజెస్ వస్తాయి, అసలు జాబ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు MD అండ్ ఫౌండర్ ఆఫ్ ఎడ్+ నుంచి వెంకట్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం, మరి నిమిషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. నిజమైన వార్తే సార్, మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు 73% డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఖాళీగా ఉంటున్నారు. అసలు బయటకేమో లక్షల మంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు, కానీ వీళ్ళలో కూడా అసలు జాబ్స్ ఉండట్లేదు. అసలు ఏంటి సార్ ఈ పరిస్థితి ఎలా వచ్చింది, అసలు దీనికి సొల్యూషన్ ఏంటి? ఈరోజు మనం జనరల్గా మనం కన్సిడర్ చేసుకుంటే మీరు అన్నది వాస్తవమే. 73% ఆఫ్ ద స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకున్న స్కిల్స్ అనేది లోపం కాదండి, వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అనేది వీళ్ళు ఎతకడంలో లోపం అనేది మేము ఫీల్ అయ్యింది. సో దాని గురించి అని చెప్పేసి ఈ జాబ్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అనేది మేము తీసుకొచ్చింది. ఇది ఈరోజు ఏదో ED+ అనేది తీసుకొచ్చింది కాదండి. దెర్ ఈస్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, జపాన్లో ఉన్నది ఏ విధంగా అయితే మనకి వాళ్ళ కంట్రీతోనూ మన ఇండియన్ గవర్నమెంట్తో ఉన్న అగ్రిమెంట్స్ కానీ ఏదైనా కానీ ఇవాళ రోజు మనం డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో మనం చూసుకుంటే వీల్ ఫైండ్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ క్లియర్ అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం అండి. నిహాంగో అంటారు జపనీస్ లాంగ్వేజ్ని. ఆ లాంగ్వేజ్ అనేది ప్రాబ్లంగా ఉంది. బట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యూత్ అనమాట. మన తెలుగు యూత్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ గుడ్ అట్ లెర్నింగ్ ద లాంగ్వేజెస్ అనమాట. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ ఆపర్చునిటీ రావాలి అనేది మా ఒపీనియన్గా వీఆర్ జస్ట్ బ్రింగింగ్ దిస్ వన్ అనమాట. ఓకే, సో మీరు అన్నట్లు జపాన్ లాంగ్వేజ్ చాలా కష్టం. సో దానికి మీ దగ్గర సొల్యూషన్ ఏంటి సార్? అంటే ముందే నేర్పిస్తారా, అక్కడికి వెళ్ళాక నేర్చుకోవాలా, ఏంటి ప్రాసెస్? జనరల్గా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని మనం చూసుకుంటే జాబ్ ఇమర్షన్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. అంటే ఎవరైనా డిగ్రీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా బిజినెస్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, హోటల్ ఇండస్ట్రీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, ఎవరికైనా దే హ్యావ్ ద జాబ్స్ అండి. అండ్ 2025 అగ్రిమెంట్ ప్రకారం దే నీడ్ ఆల్మోస్ట్ అరౌండ్ 5 lakh స్కిల్డ్ వర్కర్స్ని కావాలి. సో 5 lakh స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యాటర్ చేయాలి అంటే కంపల్సరీ దే నీడ్ టు లెర్న్ ద లాంగ్వేజెస్ అని. సో ఈ లాంగ్వేజ్ అనేది జనరల్గా లెర్న్ చేయకుండా చాలామంది స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టు జపాన్ అండ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. సో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేసే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఈ నిహాంగో లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని N5, N4, N3గా ఆర్ N2, N1గా డివైడ్ చేశారండి. సో వాటిలో మనం చూసుకుంటే వచ్చేసి మనకున్న ఆప్షన్స్ వచ్చేసి N5, N4 లాంగ్వేజ్ అనేది మనం ఇండియాలోనే జపనీస్ ఫ్యాకల్టీ ద్వారా మనం టీచ్ చేయడం జరుగుతుందండి. సో అది అయిపోయిన తర్వాత దే విల్ బి హ్యావింగ్ ద ఇంటర్వ్యూస్ విత్ ద కంపెనీస్ అనమాట. సో కంపెనీస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్టూడెంట్ విల్ బి ఫ్లయింగ్ టు జపాన్ టు డూ ద N3 లాంగ్వేజ్. N3 లాంగ్వేజ్ చేసుకుంటా హీ కెన్ అప్లై ఫర్ ద పార్ట్ టైం జాబ్స్ అండి. ఆ పార్ట్ టైం జాబ్స్ కూడా అక్కడ ఏదైతే యూనివర్సిటీకి వెళ్తున్నారో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనివర్సిటీ టు గివ్ ద పార్ట్ టైం జాబ్.
Okay. సో ఆ పార్ట్ టైం జాబ్ని కూడా మేము 100% మన స్టూడెంట్స్ కూడా అవైల్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏదైనా కానీ బ్లాక్ అండ్ వైట్గా క్లియర్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్ విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో జాబ్ వస్తుంది ఓకే, బట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సార్? అంటే డిగ్రీనా, బీటెక్కా, లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి క్వాలిఫికేషన్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే ఇందులో డిగ్రీ చదివిన స్టూడెంట్లో కూడా యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, లేకపోతే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు, బాగా క్లవర్ స్టూడెంట్ ఉంటారు. ఈవెన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా జాబ్ రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎస్ మీ స్కిల్స్లో ప్రాబ్లం లేదు, కాకపోతే మీకు ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది మీరు వెతికే ప్రాసెస్ అనేది తప్పు. సో ఆ ప్రాసెస్ని వీఆర్ గైడింగ్ యూ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఇక్కడికి వచ్చేసేసి దానికి మీరు జపనీస్ కంపెనీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద అసోసియేషన్స్ కానీ చూసేది ఏంటంటే మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోగలరా లేదా, ఓకే, తర్వాత మీరు వారు చెప్పిన విధంగా మీరు వర్క్ చేయగలరా లేదా, మీరు ఒబీడియంట్గా ఉండగలరా లేదా, ట్రస్ట్ వర్తీగా ఉండగలరా లేదా. దీస్ ఆర్ ద 4 factors విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ జాబ్ ఇన్ జపాన్. సో అంతేగాని నేను అమ్మ ఐఐటిఎన్ లేకపోతే నేనేదో చిన్న కాలేజ్ నుంచి అనేది జపాన్ విల్ నెవర్ కన్సిడర్ దట్. సి దే విల్ బి కన్సిడరింగ్ ఓన్లీ వన్ థింగ్, మీరు నేర్చుకునే తపన ఉందా లేదా అనేది. ఈ తపనలో మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ గుడ్ అండి వెన్ ఇట్ కంపారిటివ్లీ విత్ ద ఎంటైర్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్తో మనం పోల్చుకోగలిగితే మన తెలుగు విద్యార్థులు చాలా మంచి వాళ్ళు, అంటే నేర్చుకోవడానికి చాలా ముందుంటారండి. ఓకే, సో క్వాలిఫికేషన్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి సార్, మనకి అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, ఎందుకు మీరు జపానే చూస్ చేసుకున్నారు? ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్క విద్యార్థి ఏం చేస్తారు, సరే నేను మాస్టర్స్ చేస్తే నాకేదో లైఫ్ ఉంటుంది, లేకపోతే నేను యూఎస్కి వెళ్తే నాకు మన పక్కింటోడు వెళ్ళాడు లేదా ఎదురింటోడు వెళ్ళాడు, ఈ కాన్సెప్టే ఇప్పుడు దాకా ఉందండి. ఈ కాన్సెప్ట్లో మీరు చూసుకుంటే ఇవాళ రోజు అమెరికాలో కానీ యూకేలో కానీ జర్మనీలో కానీ లేకపోతే వేరే కంట్రీల్లో ఎక్కడైనా కానీ ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ సెటిల్ అవుతున్నారు అని చూసుకుంటే చాలా తక్కువ అండి. కోవిడ్ తర్వాత కొన్ని లక్షల మంది యుఎస్ వెళ్ళారు. ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే ప్రతి ఒక్క పేరెంట్ 30 లక్షలు 40 లక్షలు అప్పు చేసి మరీ పంపించిన పరిస్థితి. అండ్ అదే స్టూడెంట్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ లోన్లు కట్టుకోలేక జాబులు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది ప్రతి ఒక్క పేరెంట్కి తెలుసండి. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే వెన్ యు ఆర్ కన్సిడరింగ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ జాబ్ విచ్ ఈస్ ఇన్ ఎ క్లియర్ పాత్వే అండి. ఆ క్లియర్ పాత్వే అనేది కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇందులో ఏదో ఈడీ ప్లస్ ఏదో మంత్రదండం పట్టుకొని ఏదో జూమంతర్ అని చేసినట్టు కూడా కాదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్గా వెన్ యూ లెర్న్ ద లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ఎ లైన్. సో అది క్లియర్గా మేము చెప్తున్నాం. సో ఇందులో ఏ కొంచెం కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని అనేది లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ నామినల్ ఫీజ్ వెన్ ఇట్ కంపారిటివ్లీ విత్ ద ఫీజెస్ ఆఫ్ అమెరికా అండ్ యూకే ఫీజులతో. సో మీరు చూసుకుంటే ఈరోజు కూడా లాట్ ఆఫ్ పీపుల్ 40 లక్షలు 50 లక్షలు స్పెండ్ చేసేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బట్ ఇక్కడ ఆ పరిస్థితి లేదండి. చాలా నామినల్, అంటే 1/4 ఆఫ్ దేర్ ఫీజెస్, అంటే మేబీ అరౌండ్ 16-17 lakhs is good to spend a quality life in Japan అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ జాబ్ లేక స్ట్రగుల్స్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎక్కువ స్ట్రగుల్ ఇవ్వకూడదు అనే ఆప్షన్ లో మీరు చూస్ చేస్తారు. ఎడ్ప్లస్ అనేది ఆల్వేస్ మీకు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయి, మన స్టూడెంట్స్ ఏ విధంగా సెటిల్ అవుతారు, ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళు బాగా సెటిల్ అవుతారన్న ఆలోచనలో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఇది మేమేదో డిజైన్ చేసింది కూడా కాదండి. ఇట్ ఈస్ క్లియర్లీ విత్ ద జపనీస్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. సో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి అని అంటే, ఇండియా నుంచి మీరు జాబ్ అప్లై చేసుకోవాలి అని అంటే యూ నీడ్ టు క్లియర్ N2 ఎగ్జామ్. లేదు, మా ప్రోగ్రామ్ ద్వారా వెళ్తే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ త్రూ N3 ఇట్ సెల్ఫ్. సో ఇది క్లారిటీగా వీఆర్ టెల్లింగ్ టు ద స్టూడెంట్స్ అనమాట. సో కాకపోతే ఏంటంటే ఆ జాబ్ నేర్చుకోవాలి అన్న తపన ఉన్న స్టూడెంట్స్కే దే విల్ సర్వైవ్ దేర్ అనేది మేము వెరీ క్లియర్గా చెప్తున్నామండి. ఓకే, సో జపాన్లో జాబ్ వస్తుంది ఓకే సార్, జపాన్లో చాలా ల్యాక్స్ జాబ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకి ఎంప్లాయీస్ అవసరం అని చెప్తున్నారు. బట్ మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తారు? అక్కడ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎక్కువ వాళ్ళ కంట్రీ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, మళ్ళీ మనకి ఎలా వస్తాయి? గత సంవత్సరాల నుంచి మనం చూస్తే అక్కడ ఏజింగ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ అండి జపాన్లో. సో ఈ రోజు వరకు అక్కడ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి అక్కడ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఒక ఇండియన్ స్టూడెంట్కి గాను 3 జాబులు అనేది దే ఆర్ వెయిటింగ్ రైట్ నౌ.
అదే మనం ఇండియాలో చూస్తే ఒక జాబ్కి కొన్ని వేల అప్లికేషన్స్ వెళ్తున్నాయి. కరెక్ట్. సో అదే మేము చెప్పింది ఇందాక కూడా, మీరు వెతికే ప్లేస్ తప్పు, మీ టాలెంట్ తప్పు కాదు, ఇట్ ఈస్ అ క్లియర్ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది మేము ED+ ద్వారా క్లియర్గా చెప్తుంది. ఓకే. సో మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్. బట్ నమ్మాలంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక బాగా కాంట్రవర్సీ నడుస్తుంది. Yes. ఈ కన్సల్టెన్సీ త్రూ మనం వేరే కంట్రీకి వెళ్ళాలంటే ఈ వీసా తరపున కావచ్చు, జాబ్ తరపున కావచ్చు, మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. అవును. సో ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న సిచ్యువేషన్లో ED+ని ఎందుకు నమ్మాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇది కూడా ఫేక్ అయిండొచ్చు కదా అని చెప్పి చాలా మంది భయపడతారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? జనరల్గా ప్రత్యూష గారు మీకు వెరీ క్లియర్గా చెప్తున్నాము. మీ ద్వారా జనాలకు కూడా మేము వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ED+ అనేది ఈ రోజు పెట్టిన సంస్థ కాదండి. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2000 itself. అండ్ ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు వీఆర్ ఇన్ టు ద మార్కెట్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ సిన్స్ ఫ్రమ్ 2017 itself. సో మేము ఏంటంటే చాలామందికి స్టూడెంట్స్కి కూడా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఇట్స్ అన్ యూనివర్సిటీస్ అండ్ అలాంగ్ విత్ ED+ డ్రివెన్ ప్రోగ్రామ్ అనమాట. సో మీరు ఏదో వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు పే ఫర్ ద జాబ్. మీరు ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి, లేకపోతే అక్కడ ఉండే అకామిడేషన్కి, లేకపోతే మీకు జరిగే వీసా ఖర్చులకు కానీ, లేకపోతే ఈ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ మేము వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. వీఆర్ నాట్ సేయింగ్ దట్ యూ విల్ బీ, మీరు డబ్బులు కడితే నేను జాబ్ ఇస్తాను అనే మాట నేను చెప్పట్లేదండి. ఇట్ ఈస్ నాట్ దట్, ఇట్ ఈస్ ద థింగ్, వీఆర్ ట్రైనింగ్ యూ ఫర్ ద జాబ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ అ గుడ్ లైఫ్ ఇన్ జపాన్. ఓకే. సో ఇదంతా నమ్మాలి అంటే పేరెంట్స్కి చాలా కష్టం. ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చేమో కానీ పేరెంట్స్ చాలా మంది చదువుకొని వాళ్ళు ఉంటారు. అండ్ వేరే కంట్రీ అంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే, నా పిల్లలు అక్కడ సేఫ్గా ఉంటారా, ఏదో వేరే కంట్రీ ఎలా ఉంటారు, అక్కడ జాబ్ వస్తుందా, నిజంగానే మంచి ప్యాకేజెస్ వస్తాయా అని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? జనరల్గా ప్రతి పేరెంట్కి ఉన్న ఆలోచన అండి. కానీ ఈరోజు మనం చూసుకుంటే మగ పిల్లల కన్నా ఆడపిల్లలు వెళ్ళి అక్కడ జాబులు చేసుకొని హ్యాపీగా సెటిల్ అవుతున్నారండి. అండ్ జపాన్ ఈజ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. జపాన్లో వచ్చేసి మీకు యానిమే, లేకపోతే బుల్లెట్ ట్రైన్స్, లేకపోతే ఓన్లీ టెక్నాలజీ అనే కాదండి. ఇఫ్ యూ సీ దాట్ ద వాల్యూ ఆఫ్ ద పాస్పోర్ట్ ఆఫ్ జపాన్ అనేది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ స్టాండ్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్. అంటే మీరు చాలా కంట్రీస్కి వితౌట్ వీసా వెళ్ళొచ్చండి. దే ఆర్ పీస్ లవర్స్ కాబట్టి దే హ్యావ్ దిస్ అడ్వాంటేజ్. అండ్ వేరే కంట్రీస్ లాగా అక్కడ జియో పొలిటికల్ సినారియో అయితే లేదు. ఇవాళ రోజు మీరు చూసుకుంటే దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ లివింగ్ ప్లేస్ అనమాట. సో అలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు వీ డోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్, ఎస్పెషలీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అండి. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ సెటిల్ ఇన్ అ బిగ్గర్ మేనర్. ఓకే. సో వేరే కంట్రీ అయినప్పటికీ జపాన్లో సేఫ్గా ఉంటారు అంటారు మన ఇండియన్స్. ఓకే. ఇప్పుడు పేరెంట్స్కి ఓకే, బట్ స్టూడెంట్స్కి ఏంటంటే అక్కడికి వెళ్ళాక, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇక్కడ ఏదో జాబ్ లేదనే టెన్షన్లో 10,000కి 15,000కి జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఆ పేతో సర్వైవ్ అవ్వడం కొంచెం బెటర్, ఈజీనే, అంటే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు. మరి అక్కడ ఎలా ఉంటాయి సార్? అక్కడ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా, మరి ప్యాకేజ్ ఎంతలో ఇస్తున్నారు? జనరల్గా మీరు అన్నారండి ఇందాక 10,000 లేదా 15,000 రూపాయల జాబులకి ఎందుకు సెటిల్ అవుతున్నారు? మీరు డిగ్రీ అయిపోయినాక 1 సంవత్సరంలో జాబ్ వస్తుంది అని అనుకున్నది, అది 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 3 సంవత్సరాలు అవ్వచ్చు, 4 సంవత్సరాలు అవ్వచ్చు. సో ఆ ఫస్ట్రేషన్లో మనకి ఏదో ఒక జాబ్ వచ్చేసిందిలే అన్న ఫస్ట్రేషన్లో దే ఆర్ జాయినింగ్. బట్ అక్కడ వాళ్ళ కోరికలు కానీ లేకపోతే ఇవన్నీ చంపుకొని ఉంటున్నారండి. జపాన్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ నీడ్ నాట్ టు డూ దాట్. అండ్ మీకు వచ్చే శాలరీ కూడా స్టార్టింగ్ శాలరీ బేసిక్ ఎంట్రీ లెవెల్ జాబ్కి ఇట్స్ అరౌండ్ 1,30,000 అండి. సో ఈ 1,30,000లో కూడా మీకు ఖర్చు వస్తే ఆల్మోస్ట్ మహా అయితే 30,000 రూపాయలు లేదా 40,000 రూపాయలు మీకు ఖర్చు వస్తుందండి. బట్ యూ కెన్ ఎర్న్ విత్ అరౌండ్ 1 lakh. అండ్ ఎర్నింగ్ అనేది సమస్య కాదండి ఇక్కడ. మీ ద వే ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ద ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ గెటింగ్ అనేది దట్ మ్యాటర్స్. అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ 10,000 15,000 ఉన్న అతని ఇమాజినేషన్, నాకు ఆల్మోస్ట్ ఒక 40,000 50,000 రూపాయల జాబు రావాలి అన్న ఆలోచనలతో తను హీ విల్ బి వెయిటింగ్ ఫర్ అ లాంగర్ టైం. సో నేను అనేది ఏంటంటే దే హ్యావ్ ద ఆపర్చునిటీ హియర్ అండ్ యూ కెన్ ట్రై జపాన్ బై లెర్నింగ్ జపనీస్ లాంగ్వేజ్. అండ్ వన్స్ మీరు జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి మీరు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే. సో జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో వచ్చిన తర్వాత అసలు మన ఇండియాలోనే, మన హైదరాబాద్‌లోనే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కూడా జాబ్ కన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు కాల్ వచ్చి నీకు జాబ్ లేదని చెప్తారో కూడా అంత టెన్షన్ ఉంది. సో అలాంటిది జపాన్‌లో ఒకసారి జాబ్‌కి వెళ్ళిన తర్వాత, ఖర్చు పెట్టి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత లేదమ్మా జాబ్స్ లేవు అనే సిట్యుయేషన్ ఏమైనా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? జపాన్ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే జపాన్ ఈస్ ద కంట్రీ రూల్డ్ విత్ ద రూల్స్, ఓకే, అండ్ రూల్డ్ బై ద రూల్స్. ఓకే. ఓకే, అక్కడ రూల్స్ అనేది అక్కడ పొలిటీషియన్స్ చేయట్లేదండి. దే హ్యావ్ అ స్టడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అకార్డింగ్ టు దాట్ ఓన్లీ దే విల్ ఫాలో అండ్ దే విల్ గో. సో దాని గురించి అని చెప్పి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అండి. సో ఎప్పుడైతే నేనేదో ED+ ఏదో నీకు జాబ్ ఇప్పిస్తుంది అనేది కాదండి ఇక్కడ. వన్స్ యూ గాట్ అన్ ఆఫర్ లెటర్ దట్ ఈస్ వ్యాలిడ్. ఓకే. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ని యూ హ్యావ్ టు మీట్ దట్. సో ఆ కండిషన్ మీట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. సో దాట్స్ వేర్ యూ ఆర్ గెటింగ్ అ హెల్ప్ ఫ్రమ్ ED+. సో ఇలాంటివన్నీ మేము క్లియర్గా స్టూడెంట్స్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ రెండోది మీరు అన్నట్టు 2 ఇయర్స్ తర్వాత లేకపోతే 3 ఇయర్స్ తర్వాత అంటే మీరు కమింగ్ 2-3 ఇయర్స్ తర్వాత ది నీడ్ అ బిగ్ నెంబర్ అండి. ఈ రోజు 5 లక్షలే, రేపు ఇంకా 10 లక్షలు అవ్వచ్చు. ఓకే. యువర్ టాలెంట్ అండ్ యువర్ వాల్యూ ఈస్ దేర్, డెఫినెట్లీ యూ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ లైఫ్ దేర్ ఇన్ జపాన్. ఓకే. సో ఇయర్స్ గడిచే కొద్దీ ఐ మీన్ వేకెన్సీస్ పెరుగుతాయి కానీ తగ్గేదంటూ ఏముండదు అంటారు. లేదండి. ఓకే. సో అండ్ మన కంట్రీకి అండ్ జపాన్కి ఏమైనా ఒప్పందం ఇట్లా ఏమైనా ఉన్నాయా సార్? బేసికల్గా నేను స్టార్టింగ్లోనే చెప్పానండి, ఇందులో 2025 ఒప్పందం ప్రకారం జపాన్కిను జపాన్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్కి మన ఇండియాకి ఉన్న ఒప్పందం ప్రకారం ఈ రోజుకి 5 లక్షల మంది స్కిల్డ్ వర్కర్స్ కావాలి అనేది ఒప్పందం అండి. ఓకే. దట్ ఈస్ క్లియర్లీ దేర్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. బట్ 5 లక్షలు ఉన్నాయంటున్నారు. బట్ దీనికి ఎవరు ఎలిజిబుల్? అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు 2020లో పాస్డ్ అవుట్ అయి ఉంటారు. ఇప్పుడు 6 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మేము స్కిల్స్ నేర్చుకోవాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు, జాబ్కి వెళ్ళాలా అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఎలిజిబుల్లా సార్? ఎగ్జాక్ట్లీ అండి, ఇది చాలామంది అడిగే క్వశ్చన్ కూడా. నాకు 30 ఇయర్స్ లేదా 35 ఇయర్స్ వచ్చింది, నేను ఇక్కడ నేను మేనేజర్ లెవెల్లో ఉన్నాను, బట్ నా శాలరీ వచ్చేసి 40,000 ఉంది, నేను ఐ వాంట్ గో అనేది చాలా అప్లికేషన్స్ వీఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పేది ఏంటంటే, వీఆర్ నాట్ ప్రామిసింగ్ యూ అ మేనేజరల్ జాబ్, బట్ నీకు వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్ని మేము నేర్పిస్తున్నాము, దాని తర్వాత నీకు వచ్చే అక్కడ ఉన్న కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్ మేము అరేంజ్ చేస్తున్నాం. బట్ దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్, how you are going to present yourself or how you are going to market yourself. సో దాని ద్వారా మీకు జాబ్ అనేది వస్తుందండి. సో దాన్ని ఒక ED+ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, లేకపోతే ఇంకొకరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. దట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఈస్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ యూ. సో ED+ అనేది నీకు ఒక ఇంటర్వ్యూ కాకపోతే 10 ఇంటర్వ్యూలు లేకపోతే 15 ఇంటర్వ్యూలు మేము అరేంజ్ చేస్తాం. బట్ యు ఆర్ ద పర్సన్ హూ నీడ్ టు గెట్ ఏ జాబ్ ఆర్ కన్విన్స్ ద ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఎంత గైడెన్స్ ఇచ్చినా అక్కడ మ్యాటర్ స్టూడెంట్తో పర్సన్ది ఉంటుంది, వాళ్ళ ఎఫర్ట్స్ బట్టి ఉంటుంది. అవును. సో ఫైనల్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి జాయిన్ అవ్వాలన్నా, మేము వెళ్తాం జపాన్కి, మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నాము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, అడ్వైజ్ ఏంటి? జనరల్గా డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్స్ అండి. మేము వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, వెన్ యూ కాంటాక్ట్ అస్ ED+, వీ విల్ షో యూ అ రైట్ పాత్. సో ఆ పాత్ కరెక్టా కాదా అనేది యూ కెన్ ఆల్సో చెక్ విత్ ద ఏజెన్సీస్. లేకపోతే ప్రతి ఒక్క పేరెంట్కి ఏంటంటే, మీరు జాబ్ ఇప్పిస్తున్నారు లేదా మీరు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు, ఒక ఆఫర్ లెటర్ వచ్చింది, ఈ ఆఫర్ లెటర్ కరెక్టా కాదా అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఉండే డౌట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే, మీకు వచ్చిన ఆఫర్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, లేకపోతే అది కరెక్టా లేదా ఆ కంపెనీ ఉందా లేదా అనేది ఇవాళ రోజు మనం AI యుగంలో ఉన్నామండి. వీఆర్ నాట్ ఇన్ 90s లోనో లేకపోతే 80s లోనో లేము, చెప్పాలంటే ఫేక్ వరల్డ్ లోనే ఉన్నాం. అవును. సో మీరు క్లియర్గా మీరు మీరు బేస్ చేసుకొని, లేకపోతే యూ కెన్ జస్ట్ ఫైండ్ ఇట్ అవుట్ వెదర్ యూ కెన్ కాల్ టు ద కంపెనీ యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్ టు ద కంపెనీ. మీరు ప్రతి ఒక్కటి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అండి. సో అలాంటప్పుడు యూ విల్ నాట్ బీ చీటెడ్. సో ఇది వెరీ క్లియర్గా ప్రతి ఒక్క పేరెంట్కి కానీ ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ మీరు చెప్పేది ఏంటంటే, టేక్ యువర్ డెసిషన్ ప్రాంప్ట్లీ and decide yourself and come to ED+.
నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఒకరికి మనం డబ్బు సహాయం చేయడము, లేదంటే ఒక సహాయం చేసే దాని బదులు ఒక జాబ్ ఇస్తే వాళ్ళ లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇంకా లైఫ్ మొత్తం ఆ జాబ్ పైన వచ్చే ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఆ ప్లేస్ని మీరు తీసుకున్నారు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైంని మా కోసం స్పెండ్ చేసి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, ఎడ్ప్లస్ గురించి కానీ ఈ ప్రాసెస్ గురించి కానీ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో డైరెక్ట్గా మేము మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.